మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదే వర్మ. ఈ మధ్య పార్లమెంట్ 2026 బడ్జెట్ సమావేశాల్లో చాలామంది పార్లమెంట్ మెంబర్లు దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లకు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందులో భాగంగా మొదట మహారాష్ట్ర పార్లమెంట్ మెంబరు శ్రీ అరవింద్ సామంత్ గారు ఈపీఎస్ 95 పెన్షనర్లు గత ఎన్నో ఏళ్లుగా కట్టిన కంట్రిబ్యూషన్ సొమ్మంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర బిగించి కూర్చున్నారని, వారు గతంలో కట్టిన డబ్బు వారికి తిరిగి ఇచ్చేస్తే అదే డబ్బు వారు బ్యాంకులో వేసుకుంటే ఇప్పుడు ఇస్తున్న దానికంటే ఎక్కువ పెన్షన్ వచ్చేది. ప్రస్తుతం ఇస్తున్న ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 1,000 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి కూడా చాలదు. ఈ రోజుల్లో కేవలం 1,000 రూపాయలకు ఏమీ రావట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం పెన్షన్ కోసం ఉన్న సీలింగ్ శాలరీ లిమిట్ను 15,000 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచాలి. అదేవిధంగా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలకు ఎప్పుడు పెంచుతారు, ఎలా పెంచుతున్నారో వివరించాలని పార్లమెంట్లో కేంద్ర స్టేట్ లేబర్ మినిస్టర్ను ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ యోజన స్కీమ్లో రకరకాలుగా కేటగిరీస్ ఉన్నాయని, దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్లో కొన్ని సవరణలు తీసుకొచ్చామని, ఈపీఎస్ 95 పెన్షనర్లు ఏ బ్యాంకుకైనా ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందవచ్చని, దీంట్లో డిజిటల్ సిస్టమ్ను తీసుకొస్తున్నామని, వారి డోర్ స్టెప్స్కి అందించడానికి కృషి చేస్తున్నామని, ప్రస్తుతం 81,48,000 మందికి పెన్షన్ అందిస్తున్నామని, 81,958 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ కోసం చెల్లిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కూడా అలా పెరుగుతూ పోతుందని పార్లమెంట్ మెంబర్ శ్రీ అరవింద్ సోమంత్ గారి ప్రశ్నకు పార్లమెంట్లో స్టేట్ లేబర్ మినిస్టర్ ఇచ్చిన సమాధానం కూడా మీరు ఈ వీడియోలో చూడండి. దానికి సమాధానంగా మహారాష్ట్ర పార్లమెంట్ మెంబరు శ్రీమతి సుప్రియా సూలే మాట్లాడుతూ, ఈ ఈపీఎస్ 95 పెన్షన్లు కట్టిన కంట్రిబ్యూషన్ సొమ్ము మీ ప్రభుత్వ వెల్ఫేర్ ఫండ్ కాదని, వాళ్ళు కష్టపడి సర్వీసులో ఎన్నో ఏళ్ళుగా పెన్షన్ కోసం దాచుకున్న సొమ్మని, అందువల్లనే దీనిని పెన్షన్ అని అంటారని, ప్రభుత్వం ముందు ఈ విషయం కరెక్ట్ చేసుకోండని గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సీనియర్ సిటిజన్స్ ఈపీఎస్ 95 పెన్షన్లు ప్రతిసారి పార్లమెంట్ సెషన్స్ టైంలో ఈ సీనియర్ సిటిజన్స్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు కూర్చుంటున్నారని, మీరు చెబుతున్న ఈ సమాధానం ఈపీఎస్ 95 పెన్షన్లకు పెన్షన్ ఇంటింటికి పంపుతున్నాం, టెక్నాలజీ మారుస్తున్నాం అన్నది కాదు. మేము అడిగింది పాయింటెడ్ క్వశ్చన్. ఈ డిమాండ్ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ఇస్తారా లేదా, వారికి హక్కైన సొమ్మది. మీ ప్రభుత్వం వెల్ఫేర్ ప్రోగ్రాం కాదు అది. వారు గతంలో ఎన్నో ఏళ్ళుగా వారి సొంత పెన్షన్ కోసం దాచుకున్న సొమ్మని, మీరు ఎవరు దానిపై చారిటీ చేయడానికని, వారికి ఓన్ రైట్ కోసం వారు డిమాండ్ చేస్తున్నారని గట్టిగానే సమాధానం ఇచ్చారు. దానికి సమాధానంగా కేంద్ర స్టేట్ లేబర్ మినిస్టర్ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ఫార్ములాను పెన్షనబుల్ శాలరీ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ డివైడెడ్ బై 70 years అని, దాని ప్రకారం వారి ఖాతాలో ఎంత మిగిలితే అంతే పెన్షన్ ఇస్తున్నామని, గతంలో వారు చాలా తక్కువ జీతాలతో పనిచేశారని, అందువల్ల వారికి తక్కువ పెన్షన్ వస్తుందని ఆమె సమాధానం ఇచ్చారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి పూర్తి వివరాలు చెప్పాలని లోకసభ స్పీకర్ అడగ్గా, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, వారి డెలిగేషన్స్ మమ్మల్ని చాలాసార్లు కలిశారని, మేము వారి డిమాండ్ను కాదనలేమని, ఈ ఓల్డేజ్లో బెటర్ పెన్షన్ కావాలి అనడంలో తప్పు లేదని,
గతంలో ఇదే విషయంపై చాలా డెలిగేషన్స్ వచ్చాయని, వారు మినిమం పెన్షన్ 10,000 రూపాయలకి పెంచాలని డిమాండ్ చేశారని, కానీ పెన్షన్ కార్పొరేషన్ ఫండ్ మీద వచ్చిన వడ్డీ మీదే పెన్షన్ చెల్లించగలం తప్ప అక్కడ ఎక్స్ట్రా కార్పొరేషన్ ఫండ్ ఏమీ లేనప్పుడు వాళ్ళ డిమాండ్ మేము ఎక్కడి నుంచి చెల్లించగలం అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిందని, మాకు కూడా ఏం చేయాలో తెలియడం లేదని, గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ డెసిషన్ తీసుకోవాలని, ఆఖరికి ఏం డెసిషన్ తీసుకుంటారో వేచి చూద్దామని పార్లమెంట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు సమాధానం కూడా ఈ వీడియోలో చూడండి. దాని తర్వాత ఎన్ఐసి అధ్యక్షులు కమాండర్ అశోక్ రావుత్ గారు వారి ఫీలింగ్స్ కూడా ఈ తర్వాత వీడియోలో చూడండి. अरविंद सावंत। धन्यवाद अध्यक्ष जी। आप जानते हो क्या, आदरणीय सुप्रीम कोर्ट ने ईपीएस पेंशन को बढ़ाने का निर्णय दिया और 7,000 रुपए कम से कम देना चाहिए का। आज आपके पास इनकी जो कंट्रीब्यूशन नहीं ना, सारी सरकार के पकड़ के कितनी राशि पड़ी है, उस राशि वो कहते हैं हमारा पैसा वापस देंगे तो हमको ब्याज भी उससे ज्यादा मिलेगा। आज सर सिलेंडर का भाव हो गया 1,000 रुपए के दरम्यान। 1,000 रुपए पे क्या होने वाला है? दो चीजें मेरी क्वेश्चन है, 15,000 की मर्यादा को बढ़ाएंगे कि नहीं बढ़ाएंगे, वो मर्यादा तो 25-30 हजार करो, और 7,000 रुपए पेंशन देने के बारे में सरकार कौन से कदम उठा रही है? धन्यवाद सभापति। माननीय अध्यक्ष जी, देश में पेंशन योजना में अलग अलग तरीके का सुधार हो रही है सर। इसमें पहली बार केंद्र सरकार बैंक सिस्टम जैसे पेंशन को बनाने के लिए हम ओपन रखा है। एंड अभी कोई भी पेंशनर हो, केवल पेंशन ईपीएफओ में नहीं, बैंक के मूलक भी वो पेंशन ले सकते हैं, एनी ब्रांच और एनी बैंक से वो ले सकते हैं। इसको डिजिटाइज करने के लिए भी हम कोशिश किया है सर। ऐसे ही फ्री पेंशन फ्री डोर स्टेप से हम देने को भी हम शुरू किया है सर। एंड आने वाले दिन में पेंशन का टोटल पैसा अभी भी हम पेंशन अराउंड 81.48 लाख लोगों के लिए 18,958 करोड़ पेंशन हर महीने में हम दे रहे हैं सर। एंड ये बढ़ते जाएगा। एंड सरकार का, केंद्र सरकार का कंट्रीब्यूशन भी बढ़ रही है। एंड आने वाले दिन में इसका सोच चल रहे हैं, बार बार इसका चर्चा भी हो रही है सर। श्रीमती सुप्रिया सुले। थैंक यू सर। ये जो पैसा है ये सरकार का वेलफेयर का फंड नहीं है, उनके मेहनत का पैसा है। दैट्स व्हाई इट इज कॉल्ड पेंशन। आई जस्ट वांट टू स्टैंड करेक्टेड। और हर बार जब ये जो सीनियर सिटीजन्स है, हर बार जब सेशन चलता है तो सारे ये सीनियर सिटीजन्स आंदोलन के लिए बैठते हैं। आपको याद होगा मैडम, शायद तब आप कर्नाटका में थी, बट प्रकाश जावड़े जी और अरुण जेटली जी, इसका जवाब निर्मला जी भी पहले दे चुकी है कि ईपीएस 95 का अभी तक मैडम जो बोल रही है थोड़ा मिल रहा है, घर में मिल रहा है, नया टेक्नोलॉजी है। दैट्स नॉट व्हाट वी आर आस्किंग। वी आर आस्किंग यू अ पॉइंटेड क्वेश्चन। जो डिमांड है वो 7,000 रुपया और अबव है, वो आप देंगे, वो उनके हक का पैसा है। ये आपका वेलफेयर का प्रोग्राम नहीं है मैडम। दे हैव केप्ट दैट मनी ओवर द इयर्स फॉर देयर ओन पेंशन। So you are not doing charity to them. They are asking for their own rights. That's what it is and they deserve it. मैडम सर, पेंशनेबल सर्विस इनटू पेंशनेबल सैलरी डिवाइडेड बाय 70 इयर्स, उसके तहत वो तय किया जाता है सर। उसको वो कितना पैसा बचाया है उसका आधार पर पेंशन उसको मिल रहा है सर। बट पहले काम किए थे, 50 साल पहले कोई कम सैलरी में काम किए थे, उसको कम पैसा मिल रहा है। इसके कारण हमें 1,000 तक उसको बढ़ाया। वित्त मंत्री जी। Sir, this is a very sensitive issue, sir. And I know the delegations have met all of us. And there is no denying the idea that they should get better in their old age. And the answer given by the Honorable Minister explains the technical constraint, the amount in the pool, and the money that comes out of it in the name of wherever you invest and earn out of it, is not adequate to meet the, I'm just saying, subject to correction. Originally, some people had met me also and said nothing less than 10,000 at that time.
it was not going to be possible for us to give from that money which has been earned from that corpus to give that 10,000. Post that, several times the delegation, and there are different groups who come with different set of leaders, and all of them are affected. They come and they tell us, no, all right, if it is not 10,000, tell us what you can give us. And that is where the discussion, it is taking a bit of a time, because it's a bit of a dharma sankat. Money is not adequately, money earned out of it is not adequate to meet the first expectation that they had. And with consideration, with a lot of sensitivity, the departments are talking. Let's see what can come out of it. हेमा मालिनी जी भी बहुत आती है इस पर लेके। हाँ सर। अब गवर्नमेंट का देखना है, सरकार का देखना है कि वो अपने कर्तव्य पूर्ति में कितना सफल होती है। हमने तो सामाजिक कार्य समझकर इसको सरकार के सामने लाके रखा है, आपकी बातें रखी है, और उसके बाद अगर सरकार ये बात नहीं समझती तो गॉड सेव देम। इतिहास माफ नहीं करेगा अगर ये काम उन्होंने जल्दी से जल्दी नहीं किया। तो आप कितने भी अच्छे काम करो, जिस देश का बुरा श्राप देके मरेगा, उसके लिए मेरे पास शब्द नहीं है कि मैं गवर्नमेंट को या सरकार को या इस व्यवस्था को क्या कहूं। ये नॉन पॉलिटिकल आंदोलन है, ये किसी एक पक्ष पार्टी का नहीं है, ये किसी पॉलिटिक्स का आंदोलन नहीं, किसी को नीचे दिखाने वाला आंदोलन नहीं, ये हम अपनी बात कह रहे हैं। अगर इसमें भी आपको समझ में नहीं आता है तो केवल राजनीति करना ये ठीक नहीं है, ये समाज नीति की भी बात आपको करनी होगी। तो मैं आदरणीय प्रधानमंत्री जी से गुहार करूंगा, हाथ जोड़कर प्रार्थना करूंगा कि इतना भी अंत मत देखिए। हमारा अंत तो होगा, अंत सबको है, लेकिन आपने जो वचन दिए थे उसको याद कीजिए और हमें सबको इस गर्त से निकालिए। आज 700-800 रुपए, 36,07,000 लोगों को आज 1,000 से कम पेंशन है। सर, आप उनकी तरफ देखिए, ये सही मायने में ये अंत्योदय होगा जिसके लिए आपने राजनीति आप करते हैं। वो अंत्योदय का सबसे बड़ा विषय आज आपके सामने है, आपका दरवाजा खटखटा रहा है, आपको करना पड़ेगा, क्योंकि इससे बड़ा अंत्योदय नहीं हो सकता। केवल जात से कोई दलित नहीं है, दलित ये लोग हैं, महादलित है, पद दलित है, बुजुर्ग है, इन्होंने देश को आगे बढ़ाया है। आपको उनकी तरफ देखना होगा सर, आपको जरूर इनकी तरफ देखना चाहिए। इतना ही कहता हूं। मोदी जी अपना वचन निभाओ, मोदी जी अपना वचन निभाओ, मोदी जी हमारे साथ वचन। లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.